హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియోలో ఏంటంటే రాబోతుంది సమ్మర్ కనుక ఈ సమ్మర్ టైంలో ప్లాన్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటి, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది రఫ్గా చెప్పడానికి ట్రై చేస్తాను, షార్ట్ అండ్ సింపుల్గా. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ప్లేస్కి సంబంధించి ఆల్మోస్ట్ నేను ఫుల్ టూర్ ప్లాన్ అన్నీ చేశాను. వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏది నచ్చితే చూడండి. అంటే దాంట్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. లైక్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఉండాలి, ఏం చూడాలి, ఎంత బడ్జెట్ అవుతుందని ఇన్ డెప్త్ అనాలిసిస్ అంతా దాంట్లో ఉంటుంది. ఇక్కడ రఫ్గా ప్లేసెస్ మాత్రం నేను చెప్తాను, చూడండి. ముఖ్యంగా ఈ సమ్మర్లో మార్చి నుంచి మే మధ్యలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే ఇండియాలో టాప్ సజెస్ట్ ప్లేస్లు నేను ఏంటంటే బడ్జెట్ వైజ్ చూసుకుంటే కూడా మనాలి అండ్ షిమ్లా రెండు కలిపి ప్లాన్ చేసుకుంటే బెటర్. అరౌండ్ 4 nights 5 days ట్రిప్ అయితే ఇది పర్ పర్సన్ 15,000 రూపాయల వరకు అవ్వచ్చు. 15,000 ఎందుకు అంటున్నానంటే ఫ్లైట్లో వెళ్తారా, ట్రైన్లో వెళ్తారా అని బట్టి బడ్జెట్ మారుతుంది. ట్రైన్లో వెళ్ళారనుకోండి ఢిల్లీ వరకు, అక్కడ నుంచి బై రోడ్ వెళ్ళారనుకోండి బస్సులో, అలా ఏమైనా పర్ పర్సన్ అరౌండ్ 10,000లో కూడా అయిపోట్టుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎలా ఖర్చు చేస్తున్నారన్న పైన బడ్జెట్ మారిపోతుంది. సమ్మర్లో మనాలి షిమ్లా చాలా బెస్ట్, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటాయి. మన ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి మంచి ప్లేస్. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి కాశ్మీర్ సజెస్ట్ చేస్తాను. ముఖ్యంగా కాశ్మీర్లో గుల్మార్గ్, శ్రీనగర్ అరౌండ్ 3 nights 4 days ట్రిప్ అయితే గుడ్ ఇనఫ్. ఈ రెండు మాత్రం నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది ప్లేస్. జస్ట్ 3 nights 4 daysకి మీకు ఇంచుమించు పర్ పర్సన్కి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు అవుతుంది. గుల్మార్గ్ ఏరియాలో అకామిడేషన్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, సమ్మర్లో పీక్స్లో ఉంటాయి. ఈ పాల్గామ్ అని ఇంకో ఏరియా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్లైట్స్ శ్రీనగర్ వరకు మీరు బుక్ చేసుకోండి సొంతంగా. శ్రీనగర్ నుంచి కుదిరితే ఏదైనా ట్రావెల్ ఏజెన్సీని పట్టుకోవడానికి ట్రై చేయండి. అక్కడ సైట్ సీయింగ్ అంతా కవర్ చేసి హోటల్ సైట్ సీయింగ్ మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్లో అంటే శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేంత వరకు అక్కడ ఏదైనా ల్యాండ్ ప్యాకేజ్ తీసుకుంటే బెటర్. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ వెళ్ళినప్పుడు మనం డైరెక్ట్గా హోటల్ బుక్ చేసుకున్నానికంటే ఈ త్రూ ఏజెంట్ వెళ్ళినప్పుడు మనకు అక్కడ కొంచెం హోటల్స్ తక్కువ దొరికే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా కాశ్మీర్ అండ్ మనాలిలో ఇది వర్తిస్తుంది. వేరే ప్లేస్లో మనం సొంతంగా వెళ్తే బెటర్. థర్డ్ వచ్చేసి రిషికేష్, అక్కడ బంజీ జంప్ ప్లాన్ చేసుకోవచ్చు, టెంపుల్స్ చాలా ఉన్నాయి. అండ్ హరిద్వార్ టెంపుల్ చాలా ఫేమస్. అండ్ మళ్ళీ అక్కడ నుంచి డెరాడూన్ నుంచి మసూరి వెళ్ళొచ్చు. అరౌండ్ 4 nights 5 days ట్రిప్ అయితే ఇది పర్ పర్సన్ 15,000 అలా అవుతుంది. మీరు ట్రైన్లో వెళ్తున్నారా అండ్ ఫ్లైట్లో వెళ్తున్నారా అని బట్టి బడ్జెట్ మారిపోతుంటుంది. ఈ 3 ఇంపార్టెంట్ ప్లేస్లు కవర్ అయిపోతాయి. చాలా బాగుంటుంది ట్రిప్. అది సమ్మర్ కనుక అక్కడ టెంపరేచర్స్ కూడా తక్కువనే ఉంటాయి. రిలాక్స్గా ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా మసూరి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాంగ్టాక్ అండ్ డార్జిలింగ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అండ్ గ్యాంగ్టాక్ వచ్చేసి సిక్కింలో ఉంటుంది. రెండిటికి చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఇస్ బాగ్డోగ్రా. డీటెయిల్స్ మీకు ఆల్రెడీ వీడియో దొరుకుతాయి డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోలో. ఇక్కడ కూడా కుదిరితే డార్జిలింగ్లో ఒక 2 nights అండ్ గ్యాంగ్టాక్లో ఒక 2 nights ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సమ్మర్ కనుక హిల్ స్టేషన్స్లో చాలా బాగుంటుంది. ఓకే, అండ్ డార్జిలింగ్ అండ్ ఈ గ్యాంగ్టాక్ రెండు కలిపి అరౌండ్ సుమారుగా ఇంచుమించి 20,000-25,000 రూపాయలు అవుద్ది. ఇక్కడ ట్రైన్లో చాలా లాంగ్ అవుద్ది, ఫ్లైట్లో వెళ్ళాల్సి వస్తుంది బాగ్డోగ్రా. సో అక్కడ నుంచి మనం బై రోడ్ ఏదైనా ప్యాకేజ్ లేదా సొంతంగా అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ట్రావెల్ వాళ్ళని పట్టుకొని సైట్ సీయింగ్ అవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. సో సుమారుగా పర్ పర్సన్ 20,000 అయితే అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఊటీ ఆర్ కొడైకెనాల్ రెండు కలిపి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఊటీ ఒకటి ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కోయంబత్తూర్ నుంచి బై రోడ్ పర్ పర్సన్ ఇది బై ట్రైన్లో వెళ్ళామనుకోండి పర్ పర్సన్ ఈజీగా 10,000 లోపే ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో సమ్మర్లో ప్లాన్ చేసుకోవాలంటే బెస్ట్ ప్లేస్ ఊటీ అవుతుంది. ఆర్ లేదంటే కొడైకెనాల్, రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోండి. ఇవి నేను సజెస్ట్ చేసే టాప్ 5 ప్లేసెస్. అదేంటి ఇంకా చాలా ప్లేసులు నేను సజెస్ట్ చేయలేదు ఏంటా అంటారా, వినండి. ఫస్ట్ థింగ్ ఇది నేను సజెస్ట్ చేసినవన్నీ విత్ ఇన్ ఇండియా. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని ప్లేసులు వెళ్ళొచ్చు, బట్ అవి ఇప్పుడున్న టైంలో సమ్మర్ టైంలో కరెక్ట్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్లో ముఖ్యంగా ఏప్రిల్ మే టైంలో అండమాన్ నికోబార్ కానీ గోవా కానీ ఇలాంటి ప్లేసులు ప్లాన్ చేసుకుంటారు. బట్ అది ఆ టైంలో వెళ్ళాల్సిన ప్లేసులు కాదు. అది కోస్టల్ ఏరియా అంటే ముఖ్యంగా ఐలాండ్, అది అండమాన్ నికోబార్ అయితే ఐలాండ్. అందులోనూ సమ్మర్లో అయితే పీక్స్లో ఉంటుంది ఈ వేడికి హ్యూమిడిటీకి చెట్లు పచ్చిగా అయిపోతుంటాయి. అది విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత వేడి పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఎంజాయ్ చేసేది ఏముండదు ఇన్ ద సెన్స్ వాటర్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. వాటర్ నుంచి బయటకు వస్తే తడిసిమోపడవుద్ది. గోవా కూడా అంతే. గోవా కూడా ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి కూడా వెళ్ళొచ్చు. మారిన తర్వాత టెంపరేచర్స్ రేజ్ అవుతాయి, మామూలుగా ఉండదు. మీరు ఏసీ లేకుండా బయటకు వస్తే లిటరలీ చెట్లు పచ్చిగా అయిపోతుంటాయి. జాగ్రత్త, ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా ప్రాపర్ ప్రికాషన్స్తో వెళ్ళండి. ముఖ్యంగా గోవా వైపు అంటే మనం స్లీవ్లెస్ వేసుకొని తిరిగామనుకోండి బయట ఎండకి ఎక్స్పోజ్ అయిన ఏరియా అంతా స్కిన్ ఊడొస్తుంటుంది. ఆ వేడికి అంత వేడి ఉంటుంది అక్కడ, జాగ్రత్త. మున్నార్ వైపు కూడా వెళ్ళొచ్చు, బట్ సమ్మర్లో అక్కడ కొద్దిగా హ్యూమిడ్గా ఉంటుంది. చూసి ప్లాన్ చేసుకోండి. ఓకే పర్లేదు, కొద్దిగా హ్యూమిడ్ అయినా పర్లేదు అనుకుంటే మున్నార్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా ఇంచుమించు 10,000 బడ్జెట్లో అవుతుంది. ఇవి మోస్ట్ సజెస్టబుల్ ప్లేసెస్. ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి, బట్ అక్కడికి రీచ్ అవ్వడానికి కొద్దిగా కష్టపడాలి. ఆర్ బడ్జెట్ మరీ దాటిపోతుంది అన్న దృష్టిలో పెట్టుకొని నేను చాలా వరకు ప్లేసెస్ కొన్ని పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ట్రిప్స్ సంబంధించిన డీటెయిల్స్ అంటారా, అవి మోస్ట్లీ ఈరోజు మీకు సాయంత్రం లైవ్ వచ్చేసి ఉంటాను, చూసుంటారు. చూడకపోయింటే దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత చూద్దరు కానీ. అదన్నమాట డీటెయిల్స్. ఇంకేదైనా మిస్ అయ్యారనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఎవరైనా చూసారంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా బడ్జెట్ అండ్ టైంలో దృష్టిలో పెట్టుకొని ఈ లిస్ట్ ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ అబ్రాడ్ ట్రిప్స్ అంటారు, ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకోకండి, కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే ఫ్లైట్స్ టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మాల్దీవ్స్ సంబంధించిన అప్డేట్ అయితే మనం వచ్చేసింది, ఆల్రెడీ డైరెక్ట్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్ నుంచి. అవన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. లైవ్ అప్డేట్స్ కోసం కొంచెం అక్కడ కుదిరితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సీ యూ గైస్. ఈ ట్రిప్ ఇంకోటి మీకు ఈ వీక్ స్టార్ట్ అవుతుంది. బై నెక్స్ట్ వీక్ మీకు ఇంకో కొత్త ట్రిప్ వీడియోస్తో వస్తాను. సీ యూ అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.